ఇది వచ్చి సాటర్డే లాగ్. ఇప్పుడు మేము ముల్లంగిరి అక్కడికి పోతూ ఉన్నాము. ఇప్పుడు వచ్చి టీ తాగేకి వచ్చినాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయిపోతుంది అందరూ వచ్చి. దానికి ఇప్పుడు అడగపోతూ ఉన్నాము. దానికి టీ తాగేసి ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పోతాము. ఫుల్ లాగ్, కంప్లీట్ లాగ్ అయిపోద్ది. ఆడాడికి పోతాము, ఆ ప్లేస్కి పోతామని చూపిస్తాను. కంప్లీట్గా చూడండి. అట్లా ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడూ టూర్లు పోతుంది అని అక్క అని అనుకోవద్దంట. ఎప్పుడూ పోయాలి ఫ్రెండ్స్. ఈకిత ఏమో తెలియదు, ఆ తర అయ్యింది. దానికి పోతా ఉండదంటే చూడండి. ఇప్పుడు ఇది ఎత్తుకొని బ్యాగ్లో వేసుకొని పోతా ఉంటాము. ఇదే మా రూము. ఏమో వాళ్ళు పర్వాలేదు ఫ్రెండ్స్, అట్లా ఇట్లా ఉంది. అంటే ఏమో ఒకరు దినానికి ఊరికి 100 రూపాయలు. చూడండి ఇంత మాత్రం ఉంది. 2 బెడ్లు 1 బాత్రూమ్ అంతే. కొడతాను నా కూతురు నెంబర్ వెళ్తారు. ఎత్తుగా బ్యాగ్ వేసుకుని పోతా యూత్కి అంతే ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ ఎత్తుకపోతా. గాషే నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లా తిడతారో చూడండి. టూర్ వస్తే ఇట్లా మెసేజ్ చేద్దాం. కోఆపరేట్ చేయకపోతే ఎట్లా ఫ్రెండ్స్? కోఆపరేట్ చేయకపోతే ఎట్లా? చూడండి లగేజ్ తెచ్చుకొని ఉన్నాము. ఇప్పుడు ఎత్తుకొని పోతా ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు బస్కి పోయి ఆమెకి నెక్స్ట్ నేను ఇంటికి పోయేది అదే మునేశ్వర ఏమో చెప్పి ముల్లంగి ఘట్ ముల్లంగి. అదే గ్యాప్ బతుకంగా మనకు అంత గ్యాప్ ఉండేలే కదా. ఈ దేశం పైన ఉండే ఊర్ల పేరు అంతా గ్యాప్ పెట్టుకునేకైతుందా? ముల్లంగినో మల్లంగినో గ్యాప్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా గ్యాప్ పెట్టుకోండి. ఆమెకి నన్ను తీసుకొని పోయి లాస్ట్లో వేస్తే జాగా ఉండలేదు. మేము చేసినది 13 జనాలు టీటీ అయితే మా బిడ్డలు ఇంకా బిడ్డలంతా షేరి 17 జనాలకు పోయింది. మేము అడ్జస్ట్ చేసుకొని కూకుంటుంది. ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్ కదా. పోతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేం చేసేది? అట్లా అడ్జస్ట్ చేసుకొని ట్రిప్పులు తిరగాలంతే, అది ఇంపార్టెంట్. ఆంటీకి చిక్కమంగళూరు అతను ఒక దగ్గర నిలుపురి ముల్లంగి గడిపోయే దగ్గర. అక్కడ మా ఫాలోవర్ ఒకరు నన్ను ఫాలో చేసుకునే వచ్చా ఫ్రెండ్స్. దానికి వీళ్ళంతా రేగిస్తూ ఉంటారు. చిన్నోడు నేను చూస్తూ ఉన్నాడు చూడి అనేసి. అయ్యో 100 జనాలు ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాన్ని నేనేం చేయలేపు అని చెప్తుంది. చేసేది లేడీస్ ఉంటే చెక్ చేసేది లాంటి లేడీస్ దొంగలు ఉంటా. నా ఫ్యాన్స్ కాదేస్తామా ఎవరో బాడెవరా సైట్ కొడతా ఉంటాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించి కరికి నింగి అంతే. సూపర్ ఉంది. ఓ మై గాడ్ సూపర్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. చూడండి ఫ్రెండ్స్, మునుసు తీయొద్దు అంటారు. నేను ముల్లంగి పెట్టకొచ్చినాను, దాన్ని తీస్తూ ఉన్నాను. అది నన్ను కుమ్మేసి చూస్తూ ఉంది. చూడండి సూపర్ ఉంది. లైక్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ముల్లంగి బెట్ట వచ్చినాము. ముల్లంగిరి బెట్ట వచ్చినాము. అక్కడ చూడండి ఎట్లుంది, బాగా ఎట్లుంది చూడండి. చూడండి చూపి సక్కగా ఉంది. ఐ కాంట్ డూ ఇట్. రైస్ చూడండి. ఇక్కడ రెయిన్ కోట్ అన్నీ సిక్తాయి. చాలా పోయిన కదా, దానికి ఇక్కడ తీసుకోవచ్చు. దానికి అంతా వ్యాపారాలు ఇస్తూ ఉంటారు. మనము ఒకటి అడుగుదాము. ಎಷ್ಟು ಅದು? 200 ಕೊಡಿ. 200 ಕೊಡ್ತೀರಾ? ಬೇಕು ನನಗೆ. అది సుల్కానికి వెళ్ళొచ్చిని. ఏయ్ సేమే అది నువ్వు వేసుకోవేమ్మా వేసుకో. ನನಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఇది బాగుంది కదా.
ఇట్లానే తీసుకుంటా చూడండి, వీళ్ళు ఇట్లా తీసుకుంటారు ఫ్రెండ్స్. జస్ట్ పంగ్లైన్వి కోపిలు కూడా తీసుకుంటుంది. చూడండి నా కూతురు అట్లా తీసుకుంటారు, నేను ఇట్లా తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీరు చూడండి బాబా తాగొస్తా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఐ ఫీల్ మీరు పిలిపిస్తారు వ్యాన్లో పోవాలి, ఇట్లా వ్యాన్లో ఫ్రెండ్స్. నేను ఇట్లా ప్లేస్ చూడలేదు, స్వర్గంలో ఉన్నట్టున్నాను. చూడండి బాబా ఏమైనా కనిపిస్తా ఉన్నా వ్యూ అంతా బాగే. ఇది ముల్లంగిరి గేట్. దీనికి రాను ఫ్రెండ్స్ ఓ అంటారు. నేను ఎంత తిరిసినా కూడా నేను ఎవరు ఏమి చేశారు నిజంగా వినిపించేది కూడా లేదు. చూడండి ఫుల్ పాగే ఏమి కనిపించలే. చూడ ఎవరైనా కనిపిస్తారా? చూస్తారా ఎట్లుందే? చూస్తారా? దానికే చెప్పేది రాండి, ఇట్లా ప్లేస్లకంతా రాండి. ఏం చేస్తారు? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం ఉంది కరిగించింది, కరిగేరింది చిలుక అయ్యింది, చిలికే చిటపట పాట అయ్యింది. రా చిలుక నువ్వే కావాలి, రాగాలు నువ్వే కావాలి. రాండా ఇట్లా ప్లేస్కి వస్తే లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఏమి లేదు, ఎంతవరకు పోయినా ఇదే వేవే. దీనికి ఏం పోయిపోయేదే. ಸೂರ್ಯೋದಯ ಆಗ್ತಾ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಸೂರ್ಯೋದಯ. ಈಡೆ ಸಾಲು ಮಾಕಿ చూడండి ఎట్లుంది. చూసరా పోయిన పూటలు కొట్టుకుంటాం. రండి మనం ఎవరేమో చూసుకొని నేను రామ్మా రా 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 ఫస్ట్గా రండి, మనం ఇద్దరు ఫోటోలు తీసుకుంటాం. సూపర్ ప్లేస్ ఇది. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అట్లా ప్లేస్ నిజంగా చాలా భలే బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చినది. ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, నిజంగా సాగుతుంది. మీరు చూస్తే వర్త్ కమ్మే ప్రైస్కి. మన కర్ణాటకలో ఇట్లా ప్లేస్ ఉందంటే నమ్మకైతుందా చెప్పండి? మన కర్ణాటకలో ఇట్లా ప్లేస్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అయితే ఇది మన కర్ణాటకలోనే ఉంది, చిక్కమంగళూరులో. రాండి ఇట్లా ప్లేస్కి వచ్చి చూడండి. ఎంత బాగుంది. తెలీదు బట్ వీడియో కోసం అనేసి తీస్తున్నా. గూగుల్లో కొట్టండి బ్రో, వస్తుంది. స్కాన్ చేయండి. లైఫ్లో ఒక్కతనైనా ఇట్లా ట్రెక్కింగ్ ప్లేస్లకంతా పోయి ఎక్స్ప్లోర్ చేయండి. నిజంగా స్వర్గము వేరే దగ్గర ఉండేలే. మనం తడుక్కుంటే మన కళ్ళు ముందర అది కనిపిస్తుంది అనేది నిజము. దానికనే పోయేది నేను ఈ వ్యూ పాయింట్లు చూసేకి. నిజంగా లైఫ్లో ఎంతో వస్తుంది, ఎంతో పోతుంది ప్రాబ్లమ్స్. ఈ తర ఎంజాయ్ చేసేది ఎవరు సిక్కలే ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను లాక్ తీసుకొని పోతా ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా హాయ్ చెప్పేది, బాయ్ చెప్పేది, కిరిచేది ఇట్లంతా చేస్తారు. బట్ నా జొట్లో వచ్చిన వాళ్ళు మాత్రంకి నన్ను వీడియో తీయొద్దు అంటారు. నిజంగా అది ఏమని తెలియదు ఫ్రెండ్స్.
ఈ మగ్బీట్లకైతే దిగులు భయం అనేదే లేదు. ఆ కొండలో ఏమి కనిపించలే, పోయి కిందకు పోయిండారు. చూడండి యాడు నిలుచుకొని ఏం చేస్తూ ఉండారో, కిరిస్తారు ఆడు నిలుచుకొని. రీల్స్ చేసే కానీ అర్థం పోయిండారు ఫ్రెండ్స్. యారు చూస్తేనో రీల్స్ చేసేవాళ్ళే. పోతా ఉంటే అట్లే చాలా గాలి. వీళ్ళైతే నేను వీడియో తీసుకొని వస్తా ఉంటే నాకు కూడా వచ్చిన వాళ్ళంతా ముందుకు పోయి చూడండి గాలికి నా హెయిర్స్ తక్కతాయి డ్యాన్స్ చేస్తూ ఉంది. అయితే నేనైతే రీల్స్ చేసుకొని వీడియోస్ చేసుకొని నిదానంగా వస్తాను. వాళ్ళు ఒక దగ్గర పోటాకు నిలుచుకొని ఉండారంటే 4 గంటలు చేస్తారు. మేమైతే అట్లా కాదు, తీసుకొని పోతా ఉంటాను ఫ్రెండ్స్. వాన వస్తూ ఉంది ఫ్రెండ్స్, దానికే ఇప్పుడు దిగుతా ఉంటాము. Enjoy the life. Really super place. ಮೇಡಮ್ ಕೈಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಅಯ್ಯೋ ಬೇಡಪ್ಪ, ಏನಾಗಲ್ಲ ರೀ. ಆದ್ರೆ ಸವಾಸ ಬೇಡ, ಒಂದ್ಸರಿ ಕಚ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀನಿ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಆಯ್ತು, ನಿಮ್ಗೆ ಕೆಟ್ಟದ್ದೆಲ್ಲ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ನಾನು ಕೇರಳದಲ್ಲಿ ಕಚ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀನಿ, ಅದಕ್ಕೆ ನಂಗೆ ಭಯ. ಬೆಳಗಿನ ವಂದನೆಗಳು ಅಚ್ಚ ಕನ್ನಡದಲ್ಲಿ. ఆమెటికి పోయినంత చూసుకొని వచ్చి టీటీ ఎక్కుతుంది. నాకైతే నిద్ర వచ్చేసే, నిజంగా రాత్రి అంటే నీట్గా నిద్రేపోలేదు. ఆ టీటీలో ఇక్కట్లు చాలా. దానికే చూడండి నా కూతురు కూడా ముద్దుకొని ఇష్టం చెప్పు. ఎలా అంటే మేము రాత్రి నీట్గా పునుకోనిలే ఫ్రెండ్స్. దానికే వీళ్ళు కొంతంతా చూస్తూ ఉంటారు. నాకైతే లాస్ట్లో కుక్కో నిద్రే రాలేదు. దానికి తుగుడిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, నిద్ర వస్తూ ఉంది. వేరే ప్లేస్కి పోతూ ఉంటాం ఫ్రెండ్స్. మేము ఆ ముల్లంగిరి బెడ్ చూసుకొని వచ్చే లోపల 9 గంటలు అయిపోయిండే ఫ్రెండ్స్. కిందకి దిగే లోపల టైము అయిపోయిండే. భోజనం కిందనే పోయింది మేము. దానికి సరే తినేస్తాము అని చెప్పేసి ఈ హోటల్కి వచ్చింది. చూడండి ఈ హోటల్ ఎంత బాగుంది అని చెప్పేసి. ఈ హోటల్ ఏం పేరు, ఎక్కడ ఏమీ అనేది కూడా తెలియదు నాకే. ఆమె ఇక్కడ పిచ్చి కూడా పెట్టింది. చూడండి ఆ పిచ్చి కూడా ఆడుకొని ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ పోయి కడుక్కుంటారా, ఫస్ట్ తిందాము అంటే ఆంటీకి మేము తింటారని చెప్పేసి బిల్లా పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా పెట్టించారో. బాగుండే హోటల్ మాత్రంకి. భోజనము అంతే బాగా చేసిండ్రి. ఆమె పుట్టమంటే స్టార్ట్ చేసే డ్యాన్స్. నన్ను డ్యాన్స్ చేస్తావురా అంటే నాకే ఫస్టే డ్యాన్స్ చేసేకొచ్చేది. నిలబెట్టేసి లెయ్య పైకి అని నాకు 4 స్టెప్ రాలే చూసుకొని చేస్తాము అంటే కాలే ఫ్రెండ్స్. చూడండి అట్లీస్ట్ రారా అని చెప్పేసి ఆ అమ్మాయికి నూకేది, దెబ్బేది, ఆ అమ్మని గుంజేది. ఇంతే నా పోనీ. నిజంగా నాకు ఒక దెబ్బేసేకి వచ్చేది. నన్ను పోయి డ్యాన్స్ చెయ్యి అంటుంది. దానికే నూకులాడుకోని ఉంటుంది. యాదో ఒకటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళది, మన సాటిస్ఫాక్షన్ మనది. రాకపోయినాను అట్లా డ్యాన్స్ ఆడిస్తే వాళ్ళకి ఒక రంచి ఇదైతుంది కదా అని చెప్పేసి యాదో ఆడుకోని ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లు తిప్పుకొని చేలు తిప్పుకొని కాలు తిప్పుకొని అంతే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి గుడికి వచ్చిండాము. రండి ఇడుంది చూసండి, చూసరా రండి లోపల పోయి చూస్తాము ఎట్లుంది అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, గుడి మాత్రం చూసేదానికి సూపర్గా ఉంది. మీరే అనుకుంటారు ఎంత బాగుంది అనేసి. నేను యూట్యూబ్లో అంతా బుక్కుల్లో చూసింది. కర్ణాటకలో ఫేమస్ టెంపుల్స్ అవి, ఆమెటికి తమిళనాడు ఫేమస్ టెంపుల్స్ అవి, ఆంధ్ర ఫేమస్ టెంపుల్స్ అవి, ఈ సోషల్లో ఇవంతా వస్తూ ఉండే. దాంట్లో ఎట్లా చూస్తున్నా అట్లే ఉంది. నిజంగా సక్కత్తుగా ఉంది. నిజంగా నేను రియల్గా ఈ గుళ్ళంతా ఎక్స్ప్లోర్ చేస్తానని కూడా నేను అనుకోని ఉంటాడు. దేవుడేమో దావిచ్చేసినాడు ఫ్రెండ్స్. నిజంగా ఈసారి మాత్రం నేను బలలు వచ్చి బుల్లెట్ చేసిన చూడండి ఎంత బాగుంది. చూడండి గుడి రా పవిత్ర, మేము తీసుకుంటాం ఒకటి. ఓయ్ ఏ పవిత్ర ఆమె చూస్తురా.
చూడండి ఇదే గుడి లోపల ఆ కాలంలో ఎట్లా వీటినంతా చెక్కిండరు అనేది ఒకతర జిల్జిలా అంటుంది. అక్కడ ఒక గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే దాని ಬಗ್ಗೆ ఎట్లా ఏమి అని చెప్పేసి. చూడండి నిజంగా నేను రంచేపు ఇంకోని చూడండి ఆ కాలంలో ఒక అదే ఆడబిడ్డకి ఏమేమి ఎట్లెట్లా ఇది ఉంది అని చెప్పేసి అదేమో చెప్తారు కదా అట్లా. చూడండి పొయ్యిని చూడండి సార్ ఫ్రెండ్స్, ఈ పొయ్యిని ఇట్లా చేసి ఎట్లా ఫ్రెండ్స్ దీన్ని అంతా ఇచ్చేసిండరు. గ్రేట్ ఫ్రెండ్స్. చూడండి దేవుడు మొక్కండ తెలియకుండా తీసిండేది, తెలిస్తే తిడతారు అనేసి. బట్ దీంట్లో అలో ఉంది అనుకుంటాను, మేబీ ఎవరు ఏమి అబ్జెక్షన్ చేయాలి, అందరూ తీస్తూనే ఉంటారు. దాంట్లో నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేరే దాంట్లో అయితే తుబ్బుకు నుంచేస్తారు, ఎత్తి పెట్టేసాను ఫ్రెండ్స్. ఇవాళ కావాలప్ప మనకి అనేసి నాకు దిగులు. నిజంగా గూడు మాత్రం సక్కత్తుగా ఉంది. ఆడైనా చూడండి ఎంత బాగా చెక్కిండారంటే అంత బాగుండాయి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ కొన్ని ఫోటోలు కూడా తీసుకొని ఆ ఫోటోలు అంతా ఇన్స్టాగ్రామ్లో వేసింటాను. చూడండి ఎంత బాగుంది గుడి. ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్ దీనంతా. ఒకేదా పోయి డైరెక్ట్గా రండి. కాస్ట్లు ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తుంది పోతూ ఉంటుంది. కానీ ఇట్లా మెమొరీస్ మాత్రంకి ఎవడు సిక్కేదు. సిక్కినోడు దాన్ని గ్రాప్స్ చేసుకుని అలా ఏమంటారు. నేను అట్లే ఫ్రెండ్స్, నా దగ్గర కాస్ట్లు లేదు అంటే కూడా ఎవరైనా పిలిచిండారంటే కొంచెం యోచన చేస్తాను ట్రిప్ పోయేదానికి. అలాంటే నాకు ట్రావెల్స్ చేయాలంటే చాలా ఇష్టము, ఇట్లంతా చూడాలనేసి. ఏమో ఖుషి నెమ్మది ట్రావెలింగ్లో. ఇప్పుడు దర్శనం అయిపోయా దానికి ఇప్పుడు విరిపినపోతున్నాం ఫ్రెండ్స్. 15 నిమిషాలు కూర్చుంటానని చెప్పి చాలా ఎండ ఇక్కడ దానికి షట్టర్ పోయాయి. షట్టర్ కూడా తీసి షెట్లో పెట్టుకొని వస్తుంది. సరే పోదాము. వాళ్ళు బిన్నరా అన్నారు, మన మేలు పోకూడదు, మళ్ళీ బిన్న పోయిపోకుంటాం అంతే. చూడండి వాళ్ళ అవును ఫోటో తీసుకొని వచ్చిందని. వాళ్ళ అవును అక్కడ కనిపిస్తూ ఉందా మీకు? కనిపిస్తే మీకు లెక్కు, లేదంటే నాకు తెలియదు. ఆడు చూడండి జూమ్ చేసుకుంటా ఆడుండయి నీళ్ళు మాత్రం తీసాము అంటే చూస్తే నీళ్ళు మాత్రం కొత్తగా ఉండయి. లెక్కలలో ఏమో నీళ్ళు పడలేదు. పని పోయిస్తుంది. ఆమెకి ఆ గుడి చూసుకొని ఇంకొక దగ్గరికి పోతాము అంటే వీళ్ళు ఎక్కడికి తొడకపోతారో తెలిసిందే నాకు. పోయి బస్సు ఎక్కువ కొనిస్తుంది ఫ్రెండ్స్. నేను నీట్ నిద్రపోయి నింటే నుంచి ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. నీట్ వేరే నిద్రపోలేదు. నాకు చాలా అపోయిండే వీళ్ళవి ఆయనకి. సరే పోయిన దగ్గర ట్రిప్ బాగా తిరగాల, బాగా ప్లేస్లో చూడాలా అనే ఒక క్యూరియాసిటీ దానికి పోతుంది ఫ్రెండ్స్. ఆమెకి వరనాడుల అన్నపూర్ణ దేవస్థానం దగ్గరికి పోతుంది. నిజంగా సూపర్గా ఉంది. అక్కడైతే లోపల అలో లేదు, నేను చూపించలేదు దేవుణ్ణి. బట్ యూట్యూబ్ మాత్రం తీసుకుంటుంది. నిజంగా చూడాలా ఫ్రెండ్స్ మీరు. అన్నపూర్ణ దేవుని చూస్తూ ఉంటే అట్లే లేదు చూసుకుంటుంది. అంత లక్ష్యంగా అంత దీనిగా స్వామి. నిజంగా నేను ఫస్ట్ టైం చూసింది. నాకు చాలా అంటే చాలా ఇష్టమైపోయాయి ఫ్రెండ్స్. నిజంగా ఒకే మీరు కావాలంటే ఈ గుడిని చూడండి, విజిట్ చేయండి. వరనాడులో అన్నపూర్ణ దేవస్థానము. నిజంగా మీరే చెప్తారు ఆ దేవుని మాత్రంకి చూడాలంటే 2 గంటలు సాలేలే ఫ్రెండ్స్, 2 గంటలు సాలేలే. చూడండి ఇదే అవుట్ సైడ్ దాంట్లో వేరే ఏమో పూజ అయిందే, ఆ టైంకే మేము పోయింటిమి. చూడండి ఇదే ద వే ఆఫ్ దర్శనకు పోతా ఉండాము ఇప్పుడు. అయితే ఇంక లోపల కెమెరా అలో లేదు, లోపల నేను తీసేయలేదు. ఎలాంటే తీస్తే తిప్పించుకునేది గ్యారంటీ. వాళ్ళు సరిగా ఉంచేస్తారు. చూడండి ఎంత బాగా అలంకారాలు చేసిండ్రి. నేను లోపల గంట తీసుకుపోతాను. ఆమెకి కరెక్ట్గా దేవుడు వచ్చే టైంకి ఎత్తిపెట్టిస్తాను. నాకు యాలు కావాలా ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర తిప్పించుకొని నేను తీసేది. మీరే పోయి ఒక్కట చూడండి దేవుణ్ణి. నిజంగా నేను చెప్పింది 100% కరెక్ట్ అక్క అనుకుంటారు. అవుడు ఒక్కట ట్రై చేస్తాను, ఎడైనా గ్యాప్లో చూపించిస్తాము అనేసి. బట్ ఇలా చూపించకపోయి సింగ్ తిప్పించుకునేది అదంతా ఇలా అని చెప్పేసి నేను ఎత్తిపెట్టేసింది ఫ్రెండ్స్. అంతే. ఈ పొద్దుకి ఈ దేవుని అయిపోయినాక ఇంక వేరే దేవస్థానంలో చూడాలి ఫ్రెండ్స్, ఏ దేవస్థానం తోడుకపోతారో అని చెప్పేసి. ఇంటికి ఆడ ఒక ఎప్ప చూసే కెమెరాలో లేదు ఎత్తిపెట్టు అని ఆయనకి ఎత్తిపెట్టేసి చూడండి చూసుకొని వస్తుంది. నిజంగా చెప్తాను సూపర్గా ఉండే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నాకు దేవుడు మాత్రకి అట్లే నాకు కనిపించే ఫ్రెండ్స్. అయితే నేను ఈ అన్ని దేవస్థానాలకు పోయినో అన్ని దేవస్థానాల్లో బాగా దర్శనమైంది, సూపర్గా దర్శనమయ్యా. నిజంగా నేను ఇట్లా దర్శనం చూసిండలే ఫ్రెండ్స్. ఆమెటికి ఈడకొచ్చి ఈడ తినే లోపల 3 గంటలు అయిపోయిండే. మేము పొద్దున్నే 9 గంటలు తినింది, 3 గంటల గంట ఏమీ తినలేదు. సరే రాండా ఇక్కడ ఏమైనా తిందాము అని చెప్పేసి తోడుకోవచ్చురి. అన్నపూర్ణ దేవస్థానం దగ్గరే మేము తింటిమి ఫ్రెండ్స్ భోజనం. యూట్యూబ్లో నాది చూడాడా బాగా
బాగుండవు ఎక్కువ ఏమి నేను ఫిల్టర్ పెడతాను కదా పార్చింది కిందకి అట్లే పారు రన్ 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 నిదానంగా పో మీరు పారితే ఆమెకి అట్లే అక్కడ ఒక నుంచి షాపింగ్ మాల్స్ కూడా ఉండే అక్కడ నుంచి షాపింగ్ చేసుకుని నేను పుట్టమాంటి వచ్చేసి వాళ్ళు ఆడిపోయింటారో తెలియదు నేను భోజనం తినేసి వాళ్ళని తోడుకొని బిడ్డలు తోడుకొని వచ్చేసి ఫ్రెండ్స్ సరే వెనక్కి పోతాము అని చెప్పేసి చూడండి ఇదే గుడి ఆవిడ గుడి దగ్గర ఒక రౌండ్ వేస్తాను ఎవడో ఒక రౌండ్ వేసేది అలవాటు కదా నాకు ఆడిపోయినా నేను ఆయనకు ఒక రౌండ్ వేసి అంతే ఫ్రెండ్స్ ఆమెటికి వరనాడుకి బాయ్ చెప్పేసి శృంగేరికి ఆయ చెప్పుతుంది ఇప్పుడు మేము పోతా ఉండేది శృంగేరికి ఫ్రెండ్స్ శృంగేరి శారదా దేవి దగ్గరికి నిజంగా ఈ టెంపుల్లో అంతే బాగుండేది బట్ నేను ఈ అప్పుడు చూసిండలే యా టెంపుల్ చూసిండలేదు ఇప్పుడు యా టెంపుల్ చూస్తున్నాను ఇవంతా ఫస్ట్ టైం చూస్తూ ఉండేది నిజంగా నాకు ఒకసారి గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ బాగుండే అన్ని టెంపుల్స్ బాగుండే ఫ్రెండ్స్ పోయిస్తా ఉందో ఆమెటికి లోపలికి పోతుంది లోపలికి పోయినాకే తెలిసిపోయా ఇక్కడ కెమెరాలు అలో లేదు జీన్స్ ప్యాంట్లు అలో లేదు ఇది అలో లేదు అనేసి నిజంగా యా గుడులకి ఎట్లానా పోండా ఈ గుడిలో మాత్రం చాలా స్ట్రిక్ట్ అంపించేది కూడా లేదు వేలేసుకుని పోతే దేవస్థానం దేవుని దగ్గర కూడా రానిచ్చేది నిజంగా మీరు ఆ టెంపుల్లోనూ నేను చూడలే ఈ టెంపుల్లో మాత్రంకి వేలు కంపల్సరీ అండ్ జీన్స్ ప్యాంట్ అలో లేదు జీన్స్ ప్యాంట్ వేసుకోపోవద్దండ మీరేమైనా శృంగేరికి పోతే ఇది మైండ్లో పెట్టుకుండా జీన్స్ ప్యాంట్ అలో లేదు వేలు మాత్రం కంపల్సరీ ఉండాలా అని చెప్పేసి అవును ఫ్రెండ్స్ చూడండి ఇదే గుడి ఆంటీకి గుడి యూత్లు మాత్రం తీసి గుడి లోపల తీసేకాలే ఫ్రెండ్స్ ఆమెటికి అంతా లోపల పోయి దర్శనం చేసుకుని వస్తుంది నేను కూడా వేలు మురిసిపోయి టిటీలోనే ఉండిపోయేసే ఆంటీకి వేరే వాళ్ళు వేసుకొని ఎత్తుకొని పోతుంది పొద్దున్నుంచి చేతిలో పెట్టుకొని పోయినాను అన్ని దగ్గరలకి చేతిలో పెట్టుకపోయినాను వేలని ఈ దేవస్థానంకి వచ్చినప్పుడు మాత్రం నేను ఇట్లా అయ్యో ఇది వేరే ఇంక క్యారేజ్ చేసేది షటర్ వేసుకున్నాను అని చెప్పేసి వేలు పక్కన పెట్టినాను ఫ్రెండ్స్ ఆమెకి మా జొట్లో వచ్చిండే మనసక్క వాళ్ళంతా తీసుకొచ్చిండ్రి వాళ్ళు ఇచ్చిరి ఫ్రెండ్స్ చూడండి ఇది ఉండిని ఉండేసేసి రావాలని చెప్పారు దీంట్లో ఏమో కాస్ట్లు వేస్తారంట ఇది ఆడపడుతుందో ఏమో అని తెలియదు చూడండి భలే బాగుంది అయితే ఉండి చూడండి గోబురంతో రసేసినారు ఉండిని ఆమెకి నేను ఒక రౌండ్ వేసేసి చూడండి కాస్ట్లో వేసేసి వస్తున్నాయి ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంతే ఆమెకి శృంగేరిలా పక్కనే నది పారుతుంది దాని దగ్గర షాపులు కూడా ఉంటాయి శృంగేరి నది ఏం నది అనేసి నాకు తెలియదు నీట్గా నది పేరు చూడండి అయితే ఇకైతే ఏమో షాపులు ఏమీ కనిపించలేదు నీళ్ళు చాలా అనుకుంటాను నిజంగా చూడండి ఎంత బాగుంది బ్రిడ్జు నేనైతే ఫోటోలు ఎడ తీసుకునేలే ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకొని పోతా ఉంటాను చాలా జనాలు నాకు కూడా వచ్చిండే వాళ్ళంతా ఫోటోలు తీసుకుంటారు నేను మాత్రం వీడియో తీసుకోని అట్లే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతే ఇది అయినాక ఇప్పుడు పోతాం ఫ్రెండ్స్ ఆమెకి మేము పోయే లోపల 7 గంటలు అయిండే భోజనాలు కూడా వేస్తారని తెలిసే సరే భోజనాలు వేస్తారంటే ప్రసాద్ మిర్చాక అవుతుందా పోయి భోజనాలు కూకుంటుంది నిజంగా మీరు ఏమన్నా అనకుండా దేవస్థానంలో ఉప్పు కారం ఉంటుందో లేదో నీళ్ళుగానే ఉంటుందో చారు దాన్ని తింటా ఉంటే స్వర్గము ఫ్రెండ్స్ చూడండి బరీ నీళ్ళు తరని తెలుస్తుంది అయితే మాత్రం సూపర్గా ఉండే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి తినేసి ఇటుకు వస్తే అంతా అయ్యా పూజ ఇప్పుడు పోయేది అంటే ఇంటికి కొంత వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వెయిటింగ్ ఇంకా బస్సు పోయేది ఇంకా అంతే టీటీ ఎక్కి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాగ్ ఇంత కంప్లీట్ చేస్తాను ఈ వీడియో ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి అట్లా లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టాటా సీ యూ బాయ్